సో మార్నింగే విలేజ్లో చూడండి స్నో అయితే ఎలా పడుతుందో చూడటానికి చాలా బాగుంది, కానీ చలి మాత్రం చంపేస్తుందండి నాకైతే ఇంకా అనమాట. ఎందుకంటే నేను హెడ్ బాత్ కూడా చన్నీళ్ళతోనే చేస్తున్నాను మార్నింగ్ రోజు. సో అందువల్ల ఏంటంటే నాకు ఇంకా చలి ఎక్కువగా అనిపిస్తుంది నార్మల్ కన్నా. సో మనం పూజలు చేసేటప్పుడు ఇంకా చన్నీళ్ళతోనే చేస్తే మంచిది అంటారు కాబట్టి నేను కూడా ఇంకా డైలీ మార్నింగ్ చన్నీళ్ళతోనే హెడ్ బాత్ అయితే చేస్తున్నాను. ఇంకా పని అంతా అయిపోయిందనమాట. బయట ఊడ్చేసి ముగ్గులు పెట్టేసి మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా పూజ దగ్గర అయితే కూర్చుంటున్నాను. ఇంతవరకే చేస్తాను ఇంట్లో పనులు. ఇంకా బట్టలు అంట్లు అవన్నీ ఏంటంటే పూజ అయిపోయిన తర్వాత చేసుకోవచ్చులే నిదానంగానే నేనైతే మార్నింగే పూజ చేసుకుంటున్నాను. ఏంటంటే దానివల్ల పీస్ఫుల్గా ఉంటుంది అనమాట పూజ చేసుకోవడానికి కూడా. సో మా బాబు కూడా ఇంకా లేవడు కాబట్టి నేనైతే నైవేద్యాలు ఏం ప్రిపేర్ చేయట్లేదండి. ఎందుకంటే ఇంత మార్నింగ్ అంటే నాకు కుదరదు అనమాట. తర్వాత ఏంటంటే మా స్వామి ఇంటికి వస్తారు, ఇంక మా బాబు కోలేజ్ చేస్తాడు. సో అంత టైం ఉండదు కాబట్టి నేను ఇంకా నా దగ్గర ఉన్న ఏదైనా కాయలు కానీ బెల్లం కానీ అటుకులు కానీ ఇలా ఏది ఉంటే అది పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా మండే అండ్ వెనస్డే అయితే చేయాలి. రేపు లాస్ట్ సోమవారం కాబట్టి ఇంక 365 ఒత్తులు వెలిగించాలి. మొన్న పౌర్ణమి రోజు వెలిగించలేదండి ఇంట్లో ఇంకా లేడీస్ ప్రాబ్లమ్స్ వల్ల. సో ఇది రేపు సోమవారం అయితే వెలిగిస్తాను.